నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వసృష్టికర్త అయిన దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యాకోబు పత్రిక 1:20. నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనిషి కోపం అది న్యాయమైన కోపమైనా సరే దేవుని నీతి న్యాయాలను సాధించదు. నెమ్మది సాధుగుణం లాంటి కోపం కన్నా మన జీవితాలకు ప్రయోజనకరమైంది. అవినీతితో కూడిన కోపమును తప్పించుకోవడానికి వినుటకు వేగిరపడుట, మాట్లాడుటకు నిదానించుట అనే మంచి లక్షణాలను విశ్వాసులమైన మనకు ఎంత ముఖ్యమో యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనిషి యొక్క కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 16:32. తన భావోద్వేగాలను నియంత్రించుకోగల వ్యక్తి అటు నియంత్రణ లేనటువంటి పరాక్రమవంతుడైన యుద్ధ వీరుని కంటే శ్రేష్ఠుడు అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 17:27-28 మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానిగా లెక్కించబడినప్పుడు సంయమనం పాటించే జ్ఞానము గల వ్యక్తి ఇంకా ఎక్కువగా గౌరవం పొందుకుంటాడు. నిశ్చలత్వం, శాంతగుణం ఆదర్శవంతమైన సుగుణాలు. ఆత్మ సంయమనానికి సర్వోత్తమమైన మాదిరి యేసుక్రీస్తు మాత్రమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26-31 కోపం అనేది ఇక్కడ చెప్పబడినటువంటి పాపములలో మనలను పడవేయగలదు. విశ్వాసుల హృదయాలలో ఇది మొలకెత్తిన దినాన్నే దాన్ని పెరికివేయాలి. యాకోబు పత్రిక 3:17-18 లోకములో 2 రకాల జ్ఞానాలున్నాయి. ఒకటి సాతాను నుండి వచ్చేది, రెండవది దేవుని నుండి వచ్చేది. దేవుడిచ్చే జ్ఞానంలో ఏ విధమైన పాపం, చెడుతనం, కల్మషం ఉండదు. ఈ లోక జ్ఞానము కంటే అది పవిత్రమైనది. దేవునికి మనిషికి మరియు మనిషికి మధ్య శాంతి, దయా, క్షేమం కోరుకుంటుంది. సరైన సంబంధాలను నెలకొల్పి భావోద్రేగాలను అదుపులో ఉంచుకొని దేవుని యొక్క నీతి న్యాయాలు జరిగించుటకు ఈ జ్ఞానం మనందరికీ అవసరం. ఆమేన్.